కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన. కేశవనామాలు 24. 24 ఎందుకు ఉంటాయి? హిందూ ధర్మంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఇవి గుడి నమ్మకాలు కావు. లేకపోతే 24 నామాలు రాశాక పెన్నులో ఇంక అయిపోయి మానేసినవి కాదు. 24 ఉంటాయి. 25 ఎవడు రాయలేడు, రాస్తే కుదరదు. ఎందుకంటే మహావిష్ణువుకు 4 చేతులు ఉంటాయి. శంఖచక్ర గదా పద్మాలు ఉంటాయి 4. ఈ 4 మీరు అటు ఇటు మార్చండి మీ ఇష్టం వచ్చినట్టు. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు లెక్కల్లో. శంఖం ఈ చేతిలో ఉంటుంది, కుడి చేతిలో. చక్రం కుడి చేతిలో ఉంటుంది, శంఖం ఎడం చేతిలో ఉంటుంది. దీన్ని ఇటు పెట్టండి, దాన్ని అటు పెట్టండి. పద్మం తీసి పైన పెట్టండి, గద తీసి కింద పెట్టండి, మళ్ళీ గద తీసి పైన పెట్టండి. ఇలా మొత్తం ఉన్న 4 ఆయుధాలని లేదా ఆభరణాలని 4 చేతుల్లోనూ రకరకాలుగా మారిస్తే ఎన్ని భంగిమలు వస్తాయి? లెక్కల ప్రకారం 4 కదా, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 24 భంగిమలు వస్తాయి. అందుకే 24 కేశవనామం. హిందూ ధర్మంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అష్టోత్తర శతనామాలే రాస్తారు. 110 ఎవడు రాయడు, 90 రాసి ఎవడు ఊరుకోడు. ఇందుకు 108 అంటే 27 నక్షత్రాలు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 27 4 108. అంటే నువ్వు ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా విష్ణుమూర్తి పేరు మీదే పుట్టావు, కంగారు పడక్కర్లేదు. మనం మళ్ళీ చెయ్యి చాపి కాలు చాపి ఏడుస్తూ కూర్చోక్కర్లేదు. ఎక్కడ నా జాతకం చెప్పండి అని. నువ్వు ఎక్కడ పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా విష్ణుమూర్తివే. సందేహం నీకు ఎందుకు? అజ్ఞానంలో ఉన్న నువ్వు విష్ణుమూర్తి అనే విషయం మర్చిపోయావు. మనం ఏదో విష్ణు ప్రసాద్, విష్ణు రెడ్డి, విష్ణు చౌదరి అని పేర్లు పెట్టుకుని ఇవే చూసుకుంటున్నాం. మనం ఇక్కడ అసలు విష్ణుమూర్తిని వదిలేసాం, మనకున్న పేరు పట్టుకున్నాం. ఆ నేను నాది వదిలిపోవడానికే, అది బలిచక్రవర్తికి వదిలించడానికే మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ అవతారం ధరించాడు.